వీఐపీ పాస్ ఉన్నా తనను అకారణంగా పోలీసులు కొట్టడం దారుణమని ప్రకాశం జిల్లా పోతలపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రిత్విక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గేట్ 1 వద్ద నిరసనకు దిగాడు. జలజీవన్ మిషన్ పథకం కింద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సంబంధించి మార్కాపురం ఉప కలెక్టర్ వీఐపీ, వీవీఐపీల పాసులను కేటాయించారు. అందులో భాగంగా టీడీపీ తరుపాడు మండలం నాయకుడి కుమారుడైన రిత్విక్ రెడ్డికి వీఐపీ పాస్ను మార్కాపురం టీడీపీ శ్రేణులు అందజేశాయి. అక్కడికి వెళ్ళాము. ఈ అబ్బాయి దగ్గర వీవీఐపీ పాస్ ఉంది. ఈ అబ్బాయి లోపలికి వెళ్ళాడు. బ్యారిగేట్లు పడిపోతే అందరూ ఒక 10-15 మంది దూకుతుంటే బ్యారిగేట్లు కింద పడిపోయాయి. ఈ అబ్బాయి వాళ్ళల్లో కలిసి మామూలుగా బ్యారిగేట్లు కింద పడిపోయాయని లోపలికి వెళ్ళాడు. ఈ అబ్బాయి దగ్గర పాస్ ఉందని. ఈ అబ్బాయి పాస్ ఉంది కదా, ఏం కాదు అనుకుని వెళ్ళాడు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఈ అబ్బాయిని కొట్టుకుంటూ తీసుకొని వచ్చారు బయటికి. నేను ఇటు పక్క బ్యారిగేట్ అటువైపు ఉన్నాను, కంచెకి అటువైపు. ఈ అబ్బాయిని కొట్టడానికి చూసి నేను ఈ అబ్బాయిని ఇంకా కొడుతుంటే బ్యారిగేట్లు బయటికి తీసుకొచ్చాక నేను ఈ అబ్బాయిని అంటే ఇంకా ఎక్కువ కొడతారేమో అని భయంతో అబ్బాయిని పక్కన లాగడానికి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి పక్కకు లాగాను. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే నువ్వు తాగి ఉన్నావు అని అన్నారు. ఈ అబ్బాయి ఉండి నేను తాగలేదు కదా సార్, మీరు చెక్ చేసుకొని ఒకవేళ ఇన్కేస్ నా తప్పు ఉంటే నన్ను మీరు ఏదైనా చేయొచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్దాము, నన్ను మీరు దీంట్లో తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళండి, నన్ను ఎందుకు కొడుతున్నారు అని అడిగాడు. అందుకు ఈ అబ్బాయిని మళ్ళీ కొట్టారు. తర్వాత ఈ అబ్బాయి అక్కడ ధర్నా కూర్చోడానికి మామూలుగా అక్కడనే కూర్చున్నాడు ఆ బ్యారిగేట్ల ముందు. ఈ అబ్బాయి దగ్గర ఉన్నది ఫోన్లో అయిన లాగేశారు. అబ్బాయిని బ్లడ్ వచ్చేటట్టు కొట్టారు. ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి సభ జరుగుతుండగా ఒక్కసారిగా కేకలు, అరుపులు రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా కూటమి అభిమానులు బారిగేట్ల వద్దకు దూసుకురావడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న రిత్విక్ రెడ్డిపై స్పెషల్ పార్టీ పోలీసులు తనపై అకారణంగా దాడి చేశారంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడు రిత్విక్ రెడ్డి. పోలీసులు, సివిల్ పోలీసులు చేయి చేసుకుని అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ను లాక్కుని బయటకు పంపించేశారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన రిత్విక్ రెడ్డి మెడకు రక్తపు గాయం కావడంతో గేట్ 1 వద్ద నేలపై కూర్చొని నిరసన తెలిపాడు. అదేవిధంగా మా నాన్నగారు కూడా వచ్చేసి తర్వాడు మండలి కన్వీనర్ అండి. నన్ను నాకు వీవీఐపీ పాస్ రావడంతో నేను అభిమానం కొద్దీ నేను మీటింగ్కి వెళ్ళాను, పవన్ కళ్యాణ్ గారిని చూడాలని. ఆ మీటింగ్ దగ్గర నేను పాస్ చూపిస్తే నన్ను ఒక కానిస్టేబుల్ పాస్ చూపిస్తే నన్ను తాగిపోతున్నా కూడా అది ఇది అన్నాడు. సార్ మర్యాదగా మాట్లాడండి, నేను తాగలేదు, కావాలంటే చెక్ చేసుకొని అన్నందుకు నన్ను కొట్టాడు. కొట్టిన వెంటనే ఎందుకు కొడుతున్నారు అనే టైంలో ఇంకొకసారి కూడా కొట్టారు. సార్ ఎందుకు కొడుతున్నారు, మీరు నన్ను ఏం చేశానని నా పాస్ చూపించినా కానీ డిఎస్పీ గారు వచ్చి ఎమ్మటే గొంతు పట్టుకోవడంతో ఇక్కడ స్క్రాచ్ పడి ఎమ్మటే షర్ట్ మొత్తం చినిగి బ్లడ్ వచ్చేసింది. అప్పుడు సిఐ గారు, భీమ్లా నాయక్ గారు, ఇంకొకరు వచ్చేసి చీమకుర్తి సిఐ సుబ్బారావు గారు, వాళ్ళతో పాటు కొంతమంది సిఆర్పిఎఫ్ వాళ్ళు అందరూ కలిసి నన్ను మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు ఒకేసారి గుద్దుకుంటా, ఒకళ్ళేమో గుద్దుతున్నారు, ఒకళ్ళు సైడ్ ఇక్కడ ఆల్రెడీ ఫోన్ ఏమో ఫ్రాక్చర్ అయినట్టుంది, నాకు బాగా పెయిన్ వస్తుంది. స్టిల్లో నేను జాయిన్ అయ్యి కూడా అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చి నన్ను స్టేజ్ బయట వదిలేశారు. తర్వాత నేను నా ఫోన్లో కెమెరాలో వీడియో తీస్తుంటే నా ఫోన్ కూడా లాక్కున్నారు. సార్ నన్ను ఎందుకు కొట్టారనేసి నేను అడిగితే నన్ను ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. నేను ఐటీడీపీ మెంబర్గా ఉన్నాను. అదేవిధంగా మా నాన్నగారు కూడా వచ్చేసి తర్వాడు